వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్రూడ్లోని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉదయం నేను చెప్పాను, లైన్స్ డ్రా చేసి చెప్పాను మార్కెట్ ఎలా వెళ్తుందో అని. అదేవిధంగా చూడండి, యుఎస్ ఆయిల్లో కిందకు వస్తే 81.19, ఇంకా కిందకు వస్తే 81. 81లో మంచి సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అవ్వదు అని చెప్పాను. ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చినా కానీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తాయని చెప్పాను. కానీ ఇక్కడ 81 బ్రేక్ అయినా కానీ కింద 80.66 ఒక సపోర్ట్ అని చెప్పాను నేను. చూడండి, మార్కెట్ అలాగే వచ్చి కింద ఎంత వచ్చింది, 80.77 దాకా వచ్చింది. నేను 80.66 చెప్పాను, అంటే 10 పాయింట్స్ అటు ఇటు ఉండొచ్చు. నియర్ బైగా 86.66 అంటే 77 దాకా వచ్చింది. 10 పాయింట్స్ డిఫరెంట్. అంటే అంత యాక్యురేట్గా ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. ఓ 10 పాయింట్స్ అటు ఇటు ఉంటాయి. మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి, కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇది సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి 80.90 నుంచి అలాగే పైకి వెళ్ళింది. 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. నేను పైకి వెళ్తే ఎంతవరకు వెళ్తాను చెప్పాను, 81.84 చెప్పాను నేను. అదేవిధంగా ఇక్కడి నుంచి 80.77 నుంచి అలాగే లేసి అప్ సైడు 81.80 దాకా వెళ్ళింది. నేను పైన ఈ బ్లూ లైను 81.84 చెప్పాను. ఈ బ్లూ లైన్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాను నేను. మార్కెట్ అక్కడికి వచ్చి ఖచ్చితంగా నిలబడుతుంది. అక్కడికి వచ్చి నిలబడిన తర్వాతే అది మళ్ళీ పైకి కానీ కిందకి కానీ వెళ్తే నేను ఉదయాన్నే డిసైడ్ చేసి చెప్పాను. అదేవిధంగా చూడండి, ఇప్పుడు మార్కెట్ కరెక్ట్గా ఆ రేంజ్కి వచ్చి నిలబడింది. అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ వెళ్ళాలా అని చెప్పి అక్కడే కొద్దిసేపు వెయిట్ చేస్తుంది, తర్వాత డిసైడ్ చేస్తుంది అది. ఇవాళ నేను చెప్పిన విధంగానే సక్సెస్ అయ్యాయి. 80.80 ఇక్కడ ఎలాగ మనం బై చేయాలి, మనం ఇక్కడి నుంచి పైకి వెళ్తుందని ఎలాగా అని అంటే దానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి 4 ఇండికేటర్లు యూజ్ చేస్తాను. ఆ 4 ఇండికేటర్లను యూజ్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా క్రూడ్ని బై అండ్ సెల్ చేయొచ్చు, దాంట్లో డౌటే లేదు. ఈ గ్రీన్ లైను ఒక సపోర్టు, ఈ పర్పుల్ లైన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అలాంటి ఈ బ్లూ లైన్లో డాటర్ లైన్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. బ్లూ లైన్ డాటర్ లైన్ వచ్చేసి అది ఒక సపోర్టు, అదే వచ్చేసి లైన్గా ఉంటుంది, అది వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్. ఈ విధంగా నేను డిసైడ్ చేస్తాను, డ్రా చేసి పెడతాను నేను. ఏది స్ట్రాంగు, ఏది వీక్గా ఉంటుంది, ఏది సపోర్టు, ఏది స్ట్రాంగ్ సపోర్టు, ఏది వీక్ సపోర్టు అని. అలాగే ఇవన్నీ కలర్ తగ్గట్టుగా నేను మార్చి డ్రా చేస్తాను. మీరు ఇక్కడి నుంచి బై వెళ్తుంది ఎలాగా, అది మనం ఎలా కనిపెట్టాలి అంటే దానికి ఒక ఇండికేటర్ ఉంది. ఆ ఇండికేటర్ పర్ఫెక్ట్గా చెప్తుంది ఇక్కడి నుంచి బైక్ పోతుంది అంటే ఖచ్చితంగా పోతుంది. అది ఆ ఇండికేటర్ నేను పేరు చెప్పను. ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలి చేయాలి అంటే వాళ్ళకి క్లాసెస్ చెప్తాను నేను. దాని ప్రకారం మీరు క్లాసెస్ జాయిన్ అయితే మీరు నేర్చుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే వన్ టైం ఇన్వెస్ట్మెంటే. మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలి మనం చేయాలి అంటే వాళ్ళకి మాత్రమే ఇది. లేదు పార్ట్ టైంగా చేస్తున్నాము అంటే వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొద్దిగా నేర్చుకోవాలి, చూస్తూ ఉండాలి, చాట్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫుల్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా యూస్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది ఎలాగా వెళ్తుంది ఇక్కడి నుంచి పైకి అని చెప్తే దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. దీంట్లో చూడండి, దీంట్లో ఒక బ్లూ లైన్ వస్తుంది,
కింద చూసారంటే ఇక్కడ బ్లూ లైను, ఈ బ్లూ లైన్ని అది టచ్ చేస్తూ వస్తుంటుంది. ఎక్కడ వచ్చి టచ్ చేసి అంటే అది అది ఆ బ్లూ లైన్ని టచ్ చేసిందంటే దాని ఫుల్ టైట్గా ఉంది, అంటే కిందకి వెళ్ళేదానికి ఎక్కువ హోప్స్ లేవు అనేది మీనింగ్ దానికి. ఈ టార్గెట్లు కూడా తెలిసి ఉండాలి. ఈ టార్గెట్లు అంటే కిందకి వెళ్తే 80.66, పైకి వెళ్తే 81, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా మార్కెట్లో ఎప్పుడు మూమెంట్ వస్తుంది, మన క్రూడ్లో అంటే క్రూడ్ని మనం యాక్చువల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరమే లేదు. యూఎస్ ఆయిల్ని మాత్రమే మనం బేస్ చేసి ఓకే దీంట్లో బై అంటే మనం క్రూడ్లో వెళ్ళి బై, అలాగే సెల్ అంటే సెల్ అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు క్రూడ్లో ఫ్యూచర్ కొనాలంటే చాలా అమౌంట్ కావాలి, కానీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి, దాంట్లో యూఎస్ ఆయిల్నే మనం డైరెక్ట్గా బై చేయవచ్చు. ఆ యూఎస్ ఆయిల్ని బై చేయడానికి కూడా మనకు కావాల్సింది ఓన్లీ 150 రూపీసే చాలు. దాన్ని బట్టి మనం ఫ్యూచర్నే బై చేయవచ్చు. దాన్ని కొనిపెట్టుకొని అలాగే మనం హోల్డ్ కూడా చేయవచ్చు. 1 వీక్, 10 days, 1 month కూడా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే అదే చేస్తుంటాను. అది ఎవరు చేసేవాళ్ళు కావాలి అంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి, నేను అది చెప్తాను. ఇది నా ఒక స్ట్రాటజీ. ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది అనుకున్నాను, ఖచ్చితంగా 100 పాయింట్స్ వెళ్ళింది. సపోజ్ మీరు మినీలో బై చేసి పెట్టున్నా కానీ 1000 రూపీస్ వస్తుంది. మినీలో 2-3 లాట్ కొన్నా కానీ 2-3 వేలు వచ్చేస్తాయి. ఈ స్ట్రాటజీ తెలుసుకుంటే బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.